శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. యుద్ధకాండము 5వ సర్గము. సీతాదేవి ఎడబాటునకు శ్రీరాముడు పరితపించుట. సాతు నీలేన విధివత్ స్వారక్షా సుసమాహిత సాగరస్యోత్తరే తీరే సాధుసేనా నివేశిత. మైందశ్చ ద్వివిధశ్చోభౌ తత్ర వానరపుంగవౌ విచేరతుశ్చ తాం సేనాం రక్షార్థం సర్వతో దిశం. నివిష్టాయాం తు సేనాయాం తీరే నదనదీపతేః పార్శ్వస్థం లక్ష్మణం దృష్ట్వా రామో వచనమబ్రవీత్. ఆ వానరసేన నీలుని పర్యవేక్షణలో యుద్ధతంత్రములకు అనుగుణముగా సాగరము యొక్క ఉత్తర తీరమునందు సురక్షితముగా చక్కగా నిలుపబడినది. మైందుడు ద్వివిధుడు అను వానర శ్రేష్ఠులు ఇరువురును సేనను రక్షించుచు అన్ని వైపుల యందును సంచరించుచుండిరి. సముద్ర తీరమునందు సేనా శిబిరములు ఏర్పాటైన పిమ్మట శ్రీరాముడు తన ప్రక్కన ఉన్న లక్ష్మణునితో ఇట్లు నుడివెను. శోకశ్చ కిల కాలేన గచ్చతా హ్యపగచ్చతి మమ చాపశ్యతః కాంతాం అహన్యహని వర్ధతే. నమే దుఃఖం ప్రియా దూరే నమే దుఃఖం హృతేతివా ఏత దేవాను శోచామి వయోస్య హ్యతివర్తతే. లక్ష్మణ, కాలము గడిచిపోవు కొలది శోకము క్రమముగా దూరమైపోవుచుండునని లోకప్రసిద్ధి. కానీ సీత ఎడబాటునకు గురి అయిన నా యొక్క శోకము మాత్రము దినదినమునకు ఎక్కువ ఎగుచునే ఉన్నది. నాకు ప్రాణతుల్య అయిన సీత దూరమైనందులకు గాని ఆమె అపహరణకు గురి అయినందులకు గాని నేను అంతగా దుఃఖపడటలేదు. కానీ దుష్ట రావణుడు ఆమెకు విధించిన గడువు దగ్గర పడుచున్నందులకు నేను మిగుల విచారపడుచున్నాను. సీతాదేవి దూరమైనందులకును ఆమె అపహరింపబడినందులకును కలిగడి దుఃఖము కంటెను రాక్షసరాజు ఆమెకు పెట్టిన వ్యవధి తగ్గిపోవచున్నందులకు కలుగుచున్న విచారమే నన్ను మిక్కిలి బాధించుచున్నది. వాహి వాత యతఃకాంత తాం స్పృష్ట్వా మామపి స్పృశః త్వయి మే గాత్ర సంస్పర్శః చంద్రే దృష్టి సమాగమః. తన్మే దహతి గాత్రాన్ని విషం పీతమివాసయే హా నాథేతి ప్రియా సా మాం హ్రియమానా యదబ్రవీత్. తద్వియోగేంధనవత తచ్చింతా విపులార్చిష రాత్రిం దివం శరీరం మే దహ్యతే మదనాగ్నినా. వాయుదేవుడా, నీవు సీతాదేవి ఉన్న ప్రదేశము మీదుగా ఇటు వీచుము. ముందు ఆమెను స్పృశించి
పిదప నన్ను స్పృశింపుము. ఆ స్పర్శ సుఖము చంద్రకిరణ స్పర్శ వలె హాయిని గొల్పును. జానకీదేవి అపహరణకు గురి అయిన సమయమున హా నాథ నన్ను రక్షింపుము అని ఆక్రందించెను. త్రాగిన పిమ్మట కడుపులోనికి చేరిన విషము వలె ఆ ఆక్రందన నన్ను ఆపాదమస్తకము దహించివేయుచున్నది. నా విరహాగ్నికి సీత యొక్క ఎడబాటే ఇంధనము, ఆమె స్మరించుటయే అగ్నిజ్వాల. అట్టి ఆ కామాగ్ని అహర్నిశలు నన్ను కాల్చివేయుచున్నది. అవగాహ్యార్ణవం స్వప్సే సౌమిత్రే భవతా వినా కథంచిత్ ప్రజ్వలన్ కామః సమాం సుప్తం జలే దహేత్. బహ్వేతత్ కామయానస్య సఖ్యమేతేన జీవితుం యదహం సా చ వామోరూరేకం ధరణిమాశ్రితౌ. కేదారస్యేవ కేదారః శోదకస్య నిరోధకః. ఉపస్నేహేన జీవామి జీవంతిం యచ్చృణోమితాం. సౌమిత్రి, నీవు ఇచటనే ఉండుము. నేను ఒక్కడనే సముద్ర జలములోనికి దిగి అచట విశ్రమింతును. ప్రజ్వలించుచున్న ఈ కామాగ్ని జలములలో విశ్రమించుచున్న నన్ను ఎట్లు దహించును? ఆ సీతాదేవి అచట అనగా లంకలో ఉన్నను, నేను ఆమెకు దూరముగా ఇక్కడ ఉన్నను. మేము ఇరువురము ఒకే భూతలమును ఆశ్రయించి ఉన్నాము. కావుననే ఇంతగా విరహమునకు లోనైనప్పటికీ నేను జీవించి ఉండగలుగుచున్నాను. ఇదియే చాలును. బాగుగా నీటితో తడిసిన వరి పొలమునకు ప్రక్కన ఉన్న నీరులేని వరి పొలము వలె సీతాదేవి క్షేమముగా ఉన్నది అను వార్తను విని ఆమె మీద ప్రేమచే జీవించి ఉండగలుగుచున్నాను. కదాను ఖలు శుశ్రోణీం శతపత్రాయతేక్షణాం విజిత్య శత్రుం ద్రక్ష్యామి సీతాం స్ఫీతామివ శ్రియం. కదాను చారు బింబోష్టం తస్యాహ పద్మమివాననం ఈషదున్నమ్య పాస్యామి రసాయనమివాతురః. తస్యాస్తు సంహతౌ పీనౌ స్తనౌ తాళ ఫలోపమౌ. కదాను ఖలు సోత్కంపౌ శ్లిష్యంత్యా మాం భజిష్యతః. రావణాది శత్రువులను జయించిన పిమ్మట సర్వాంగ సుందరియు కమలలోచనయు అయిన సీతాదేవిని సుసంపన్నయైన రాజ్యలక్ష్మిని వలె ఎప్పుడు చూడగలుగుదునో గదా. దొండపండు వంటి పెదవులు గల ఆమె యొక్క ముఖ కమలమును కొంచెము పైకెత్తి ఆమె అధరామృతమును రోగి దివ్యౌషధమును వలె ఎప్పుడు సేవింతునో గదా. చక్కని స్తన సౌభాగ్యము గల ఆ శుభాంగిని కౌగిలించుకొని ఆమె స్పర్శ సుఖమును ఎప్పుడు పొందుదునో గదా. సా నూన మసితాపాంగి రక్షో మధ్యగతా సతి మన్నాథానాదహీనేవ త్రాతారం నాధిగచ్చతి. కథం జనకరాజస్య దుహితా సా మమ ప్రియా రాక్షసీ మధ్యగా సేతే స్నుషా దశరథస్య చ. నల్లని కనుగొనలు గల ఆ సీతాసాధ్వి ఇప్పుడు రాక్షసుల మధ్య చిక్కుపడి ఉన్నది. ఆమె నాథుడనైన నేను ఉండగానే ఆమె ఒక అనాథ వలె రక్షణకు నోచుకొనక యున్నది. జనక మహారాజు యొక్క సుతయు దశరథునకు కోడలను నా ప్రేమకు పెన్నిధియు అయిన ఆ సీతాదేవి రక్కసి మోకల మధ్య ఎట్లు మసలు కొనుచున్నదో గదా. కదా విక్షోభ్య రక్షాంసి సా విధూయోత్పతిష్యతి విధూయ జలదాన్ నీలాన్ శశిరేఖ శరత్స్వివ. స్వభావ తనుక నూనం శోకేనా నసనేన చ భూయస్తనుతరా సీత దేశకాల విపర్యయాత్. శరత్కాలమునందు నల్లని మేఘముల నుండి చంద్రరేఖ వలె తప్పించుకొనుటకు అసాధ్యమైన ఆ రాకాసి గుంపు నుండి జానకి ఎప్పుడు బయటపడునో గదా. సహజముగానే సీతాదేవి సన్నగా నుండును. ప్రతికూలమైన దేశకాల పరిస్థితుల ప్రభావమున ఆమె శోకమునకు గురి అయి ఆహారమును స్వీకరింపకుండుట వలన ఇంకనూ బక్కచిక్కి ఉండును. కదాను రాక్షసేంద్రస్య నిధాయోరసి సాయకాన్ సీతాం ప్రత్యాహరిష్యామి శోకముత్సృజ్య మానసం. కదాను ఖలు మాం సాధ్వి సీతా సురసుతోపమా పోత్కంఠ కంఠమాలంబ్య మోక్షత్యానందజం పయః. కదా శోకమిమం ఘోరం మైథిలీ విప్రయోగజం సహసా విప్రమోక్ష్యామి వాసః శుక్లేతరం యథా. నా మనస్సును దిటవు చేసుకొని నా బాణములచే రాక్షసేంద్రుడైన రావణుని యొక్క హృదయమును చీల్చివేచి సీతాదేవిని ఎప్పుడు తీసుకొని రాగలనో గదా. పతివ్రతయు దివ్య భామిని వంటిదియు అయిన ఆ జానకి కుతూహలముతో నన్ను కౌగిలించుకొని ఆనందాశ్రువులను ఎప్పుడు రాల్చునో గదా. ఆ మైథిలి ఎడబాటు వలన కలిగిన తీవ్రమైన ఈ శోకమును మలిన వస్త్రమును వలె త్వరగా ఎప్పుడు త్యజింతునో గదా. ఏవం విలపతస్తస్య తత్ర రామస్య ధీమతః దినక్షయాన్మందరుచి భాస్కరోస్తముపాగమత్. ఆశ్వాసితో లక్ష్మణేన రామః సంధ్యాముపాసత స్మరన్ కమలపత్రాక్షీం సీతాం శోకాకులీకృతః. ధీశాలి అయిన శ్రీరాముడు ఇట్లు పరితపించుచుండగానే సంధ్యాకాలమగుట వలన
చల్లబడిన కిరణములు గల ఆ భాస్కరుడు అస్తాద్రిని చేరెను. తామర రేకుల వంటి కన్నులు గల సీతాదేవిని తలుచుకొనుచు శోకమున మునిగిన శ్రీరాముడు లక్ష్మణుని వలన ఊరట చెంది సంధ్యోపాసన కావించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే పంచమ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందల యుద్ధకాండమునందు ఇది 5వ సర్గము.